అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి రేపు అత్యంత విశేషమైన పూజ అండి. అదే కామద ఏకాదశి. అయితే ఎప్పుడు కూడా ప్రతి నెల ఏకాదశులు వస్తాయి కదా. ఇది ఎందుకు అంత విశేషం అంటే, కామద ఏకాదశి అంటే చాలా విశేషమైంది. కోరికలు తీర్చే ఏకాదశి అని అర్థం అన్నమాట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మన కోరికలు తీర్చడానికి వస్తారు అంటారు. కామద ఏకాదశి హిందూ సాంప్రదాయాల్లో చాలా పవిత్రమైన ఏకాదశి. ఇది వ్రతాలలో ఒకటి అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం కూడా మనకి చైత్రమాసం శుక్లపక్షం ఏకాదశి నాడు వస్తుంది. కామద అంటే చెప్పాను కదండి, కోరికలు తీర్చే అని అర్థం. అందువల్ల ఈ ఏకాదశిని ఆచరించడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయి, పాప విమోచన కలుగుతుంది అని విశ్వసిస్తాము. అయితే ఈ ఏకాదశి మనకి ఎప్పుడు వచ్చింది అంటే 2025లో ఏప్రిల్ 8వ తేదీన మంగళవారం రోజు వచ్చింది. అయితే ఈ ఏకాదశి తిథి, అదేవిధంగా ద్వాదశి పారణ, పూజా విధానం, పూజ చేయలేని వాళ్ళు ఏం చేయాలి అన్నీ కూడా వివరంగా అయితే తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ వీడియోల కోసం. అయితే మన ఏకాదశి అంటేనే ఉపవాసం, స్నానం, శ్రీ మహావిష్ణువు పూజ, అదేవిధంగా జాగరణ, ద్వాదశి పారణ ఇలా ఉంటుంది. అయితే ఏకాదశి మనకి ఎప్పుడు వచ్చిందో ముందుగా తెలుసుకుందామండి. మనకి ఏకాదశి తిథి ప్రారంభం వచ్చేసరికి 2025 ఏప్రిల్ 7 రాత్రి 8:09 ప్రారంభమైందండి, 7వ తేదీన. అదేవిధంగా ఏప్రిల్ 8, 2025 రాత్రి 9:12 వరకు తిథి ఉంటుంది. స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఇలా తిథి ఉన్నప్పుడు మనకి ఏప్రిల్ 7 ప్రారంభమై 8 వరకు ఉంటుంది. అయితే ఈ సమయంలో మనకి 8వ తేదీన తెల్లవారుజామున ఏకాదశి ఉంది కనుక మనం ఆ రోజే 8వ తేదీ అంటే మంగళవారం రోజు పూజనైతే ఆచరించవలసి ఉంటుంది. ఇక ద్వాదశి పారణ సమయాలు కూడా లాస్ట్లో అయితే చెప్తానండి. అయితే ఈ ఏకాదశి ఆచరించడం వల్ల మనకు పాప విముక్తి కలుగుతుంది, అదేవిధంగా కోరికలు నెరవేరుతాయి, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, కుటుంబ సభ్యుల్లో శాంతి, ఐశ్వర్యం కలుగుతుంది అంటారు. దుష్టశక్తుల ప్రభావం ఏది కూడా మన ఇంటిపైన రానివ్వకుండా ఆ స్వామివారు అనుగ్రహిస్తారు అంటారు. అయితే ముందుగా మనం అందరికీ తెలిసిన విషయమే, ఏకాదశి అంటే ఉపవాసం ఆచరిస్తాము. ఉపవాసం ఏ విధంగా ఆచరించాలి? మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళైతే దశమి రోజు నుంచి మనం ఉపవాసం ఆచరిస్తారు. లేదండి మేము నార్మల్గా పూజ చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఏకాదశి రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండవచ్చు. అయితే ఉపవాసం కటిక ఉపవాసం ఉండాలా అంటే మీరు ఏమైనా లిక్విడ్స్ తీసుకుంటూ, పాలు కానీ జ్యూసులు కానీ ఇటువంటివి తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చండి. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళు ఉంటారు కదండి, అటువంటి వాళ్ళు ఎవరైనా సరే చక్కగా నార్మల్గా ఉపవాసం లేకపోయినా పర్వాలేదు, బియ్యంతో వండినవి కాకుండా వేరే ఏవైనా తీసుకొని చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి, ఏమీ పర్వాలేదు. మనకి భక్తి ఉంటే మార్గం అదానంతది అదే వస్తుందండి. ఈరోజు విశేషంగా మనం గడప దగ్గర ఒక 2 పుష్పాలైనా పెట్టి ద్వారలక్ష్మి పూజ చేసుకొని సింపుల్గా చేసుకోవచ్చండి. ఆర్భాటం లేకుండా సింపుల్గా 2 పుష్పాలు, కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఒక దీపారాధన చేయండి గడప దగ్గర ముగ్గు వేసి. అదేవిధంగా తులసి కోట దగ్గర కూడా తులసి అమ్మవారికి అష్టోత్తరాలు చదివితే చాలా మంచిది. ఒక చెంబు నీళ్లు వేసుకొని తులసి మంత్రాన్ని చదువుకొని తులసి పూజ చేసుకోండి. దేవుడి మందిరంలో స్వామి అమ్మవార్లు, లక్ష్మీ అమ్మవారిని, స్వామివారిని పెట్టుకొని ఇలా చక్కగా పూజ చేసుకోండి. ఈరోజు మనం పసుపు రంగు పుష్పాలు కానీ, తులసి దళాలు కానీ, లేదా బిల్వపత్రాలు ఇటువంటివి ఏ ఉన్నా సరే స్వామివారికి సమర్పించి చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇవేవి లేవండి, పుష్పాలు అవి లేవు, ఇంట్లో సరౌండింగ్స్లో దొరుకుతాయి కదండి, అలా చేసుకోవచ్చు. అవి ఏవి లేవు అనుకునే వాళ్ళు పసుపు రంగు అక్షంతాల్లో కొంచెం జవ్వాది పొడి వేసి చక్కగా స్వామివారికి నామాలు, గోవింద నామాలు, విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటూ చక్కగా స్వామివారికి పూజ చేసుకోండి. ఈరోజు మనం ముఖ్యంగా పాటించవలసింది మీ అందరికీ తెలుసు, నాన్ వెజ్ తినకూడదు, నేలపైన పడుకోవాలి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళు, నార్మల్గా పూజ చేసుకున్న వాళ్ళకి ఇవేవి ఉండవండి, కానీ నాన్ వెజ్ అయితే పూజ చేసుకుంటాం కదా, నాన్ వెజ్ తినరు, ఉల్లి వెల్లుల్లి అవి తినరు అనమాట. అదే వ్రతం ఆచరిస్తే మాత్రం నాన్ వెజ్ తినకూడదు, ఉల్లి వెల్లుల్లి తినకూడదు, భూశయనం చేయాలి, భార్యాభర్తలు
కలవకూడదనమాట. ఇటువంటివన్నీ ఆచరిస్తూ చక్కగా స్వామివారిని పూజ చేసుకోండి. ఉదయం పూజ చేసుకొని సాయంత్రం కూడా పూజ చేసుకోండి. మనం ఏ పూజ చేసినా సరే మనం స్వామివారి అనుగ్రహం కోసము, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు తొలగడం కోసమే మనం పూజ చేస్తాం కనుక ఈరోజు మంగళవారం చాలా మంచి రోజు. అమ్మవారికి చాలా విశేషమైన రోజు. అందువల్ల ఈరోజు సాయంత్రం మీకు వీలైతే ఐశ్వర్య దీపాన్ని పెట్టండి. స్వామి అమ్మవారికి ఎలాగ పీఠం వేసుకున్నా లేదా దేవుడి మందిరంలో చేసుకున్నా పర్వాలేదండి. ఇలా పీఠమే వేసుకోవాల్సిన అవసరం లేదు. మేమైతే పీఠం ఎందుకు వేస్తాము అంటే మాకు గడిగడికి దేవుడి మందిరం చూపించడం ఇష్టం లేక ఇలా పీఠం వేసి చక్కగా పూజ అయితే చేస్తామండి. మీరు అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఏదైనా మన ఇష్టము. పిండి దీపారాధన చేస్తే చాలా విశేషం. ఇక స్వామివారికి ఏమైనా పండ్లు లేదా వడపప్పు, చలిమిడ, పానకాన్ని, కొబ్బరి, అరటిపళ్ళు ఇలా ఏవైనా సరే నివేదించుకొని చక్కగా పూజ చేసుకోండి. ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధించి తర్వాత స్వామివారిని ఆరాధించి తర్వాత అమ్మవారిని కూడా ఆరాధించండి. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు చదవడం కానీ, కనకదార స్తోత్రం చదవడం కానీ ఇవన్నీ కూడా ఈరోజు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఏకాదశి పూజ చక్కగా చేసుకున్న తర్వాత మనం మరుసటి రోజు అంటే మనకి ద్వాదశి మనకి ఎప్పుడు వచ్చింది అంటే ద్వాదశి మనకి 8వ తేదీన రాత్రి 9:12 ఏకాదశి వెళ్ళిన వెంటనే ద్వాదశి వచ్చేస్తుందండి. కానీ మనకి 2025 ఉదయం తేదీ కనుక ఏప్రిల్ 9 బుధవారం రోజు మనం ద్వాదశి పారణ చేయాలి. 5:45 నుండి 8:15 వరకు మనకి ద్వాదశి పారణకి మంచి సమయం ఉంది. ఈలోగా మీరు స్వామివారిని పూజ చేసుకోవడం, దేవాలయ దర్శనం చేసుకోవడం, ఇంట్లో ద్వాదశి పారణ అంటే ఒక ఇద్దరిని కానీ, ముగ్గురిని కానీ, 5గురితో కానీ భోజనం కలిసి చేయడం, లేదా ఎవరు లేకపోతే మీరే భోజనం చేసుకోవచ్చండి. ఏమీ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే అందరూ కలిసి చేయడం లేదు కదా, అలా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీలుంటే స్వామి వారికి పూజ చేసుకున్న తర్వాత బ్రాహ్మణులకు కానీ లేదా ఎవరికైనా భోజనం పెట్టడము, స్వయంపాక దానం ఇవ్వడం ఇటువంటివి కూడా చేసుకోవచ్చండి. చూసారు కదండి. ఖచ్చితంగా రేపు పూజ అయితే సింపుల్గా అయినా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అందరిపైన ఆ స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీమాత్రే నమః.